హాయ్, టుడే వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ పెసరట్టు ఉప్మా. పెసరట్టు ఉప్మాకు కావాల్సినవి ముందుగా మనం 1 కప్పు పెసలు, 1/4 రైస్, అండ్ 2 టేబుల్ స్పూన్ మినపగుండ్లు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, హాఫ్ 1 స్పూన్ 1 స్పూన్ మెంతులు వేసి నానబెట్టుకోవాలి. వాష్ చేసి నానబెట్టాలి. 4 to 5 అవర్స్ నానబెట్టుకున్న తర్వాతకి ఆ వాటర్ అన్నీ వంపేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని హాఫ్ ఇంచు అల్లం, 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టే ముందు కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. ఈ బ్యాటర్ని 1 బౌల్లోకి తీసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసి దోశ బ్యాటర్ లాగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉప్మా చేసుకుందాం. ఒక గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని సేమ్ అదే కడాయిలో తాలింపు వేయటానికి కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి దాంట్లో కొంచెం అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ వేసి ఇలా మగ్గించాలి. ఇది మగ్గిపోయిన తర్వాతకి దీంట్లోకి కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాతకి 1 కప్పు రవ్వకి 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసి మరిగించాలి. రైస్ బాయిల్ అయ్యేటప్పుడు ఇలా 3 కప్స్ వాటర్ పోసి మరిగించేయాలి. కొంచెం ఉప్పు వేసి వాటర్ మరిగిపోయిన తర్వాతకి ఆ రవ్వను దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇలా ఉప్మాని రెడీ చేసుకోవాలి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ. ఇలా ఉప్మా రెడీ అయిపోయిన తర్వాతకి ఒక ప్యాన్ పెట్టుకొని మనం దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, దాంట్లోని దోశ వేసి దోశ ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి దాని మీద కొంచెం ఆనియన్స్ అనేవి స్ప్రెడ్ చేయాలి. ఆనియన్ ఇలా స్ప్రింకిల్ చేసి ఆయిల్ అనేది వేసి చుట్టూ ఆయిల్ వేసేసి దీని మీదకి ఉప్మా వేసి మనం తయారు చేసుకున్న ఉప్మాని పెట్టేయటమే. దోశని ఇలా ఫోల్డ్ చేసుకుంటే రివర్స్ వేయకుండా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. పెసరట్టు ఉప్మా రెడీ అయిపోతుంది. దీన్ని పల్లి చట్నీ కానీ అల్లం చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది.